హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, డిఎస్సి అనేది పోస్ట్పోన్ అయింది. సో అది ఎగ్జామ్ జరిగేలోపు ఒక 5-6 మంత్స్ పట్టేలా ఉంది. సో చాలామంది కూడా ఇప్పుడు వరకు టెట్ వరకు హాస్టల్లో ఉండి రూముల్లో ఉండి ఇంకా డబ్బులు పెట్టలేక చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలి, బయటికి వెళ్ళి చదవడానికి మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళు, లేకపోతే పిల్లలతో ప్రిపేర్ అవ్వడం కష్టం, ఇంటి దగ్గరే ఉండి ఎలాగోలాగా ప్రిపేర్ అవుతాంలే అనుకున్న వాళ్ళు, లేకపోతే వేరే వర్క్ చేస్తున్న వాళ్ళు, ఈ 3 months 4 months జాబ్ మానేసి తర్వాత దీనికి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి తర్వాత జాబ్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలని జాబ్లోనే కంటిన్యూ అవుతూ చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరి గురించని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ ఎలా ప్రిపేర్ అయితే డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుందో, సో అది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఆల్రెడీ నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి చూద్దాం. నేను రాసిన పీడిఎఫ్స్ ఏంటంటే 3rd నుంచి 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్, తర్వాత తెలుగు ఇంగ్లీష్ అనేది 3rd నుంచి 10th వరకు ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది. సో తెలుగు 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్, ఈవీఎస్ 3rd 4th 5th 40 రూపీస్, సైన్స్ 6th 7th 8th 100 రూపీస్, సోషల్ 6th 7th 85 రూపీస్, ఇంగ్లీష్ గ్రామర్ ఇది జనరల్ గ్రామర్ అండి, తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది, ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్. సో ఇంగ్లీష్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కష్టంగా ఫీల్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది, మొత్తం అంతా సిలబస్లో అదంతా కవర్ అవుతుంది. సో మ్యాథ్స్ కూడా జనరల్ బేసిక్ కాన్సెప్ట్ నుండి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, షార్ట్ కట్స్ ప్లస్ ప్రొసీజర్ 2 కలిపి ఉంటుంది. తర్వాత తెలుగు కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు కంటెంట్ రైటర్స్ ఉంటాయి కదా. సో రైటర్స్ అనే కాదు, ప్రతి లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, రైటర్ ఏంటి, రైటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, తర్వాత ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, ఇలా ప్రతిదీ ఉంటుంది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. తర్వాత తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, ట్రై మెథడ్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. సో ఇవి నేను అకాడమీ బుక్స్ నుంచి రాయలేనండి, నా దగ్గర ఉన్న క్లాస్ నోట్స్ 2-3 పబ్లికేషన్ సంబంధించి ఒకే దగ్గర పెట్టుకుని నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే అకాడమీ బుక్స్ నుంచి రాయడానికి 2016 to 22 మధ్యలో అన్నారు. సో అన్న అయితే రాయడం కష్టం కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. సో తెలుగు మెథడ్ 60 రూపీస్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్, ట్రై మెథడ్ 150 రూపీస్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 150 రూపీస్. తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అండి, ప్రతి ఎవ్రీ చాప్టర్లోని, ఎవ్రీ ఎక్సర్సైజ్లోని ఎవ్రీ ప్రాబ్లం ప్రొసీజర్స్తో చేసి ఉంటుంది. 3rd నుంచి 10th వరకు 225 రూపీస్, ఇంగ్లీష్ రైటర్స్ 3rd నుంచి 10th వరకు 25 రూపీస్, సోషల్ 8th క్లాస్ అంటే జోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్ ఉంటాయి కదా, ఈ 3 కలిపి 85 రూపీస్. సో ఇందులో ఎన్ని పీడిఎఫ్స్ కావాల్సిన, ఒక పీడిఎఫ్స్ కావాల్సిన ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, 7702431326. మళ్ళీ చెప్తున్నాను, 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెడితే నేను మీకు అది చూసి చెక్ చేసుకొని పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఒకవేళ మీరు పే చేసి ఫోటో పెట్టిన వెంటనే నేను పెట్టకపోతే నార్మల్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆన్లైన్లోనే ఉండను కదా. సో అందుకని ఇలా చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే చెప్తున్నాను కదా, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయిన వాళ్ళు జాబ్స్ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు చెప్తున్నారు కదా, ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పిందే. ఫస్ట్ అయితే డిఎస్సికి సంబంధించిన బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు టెట్ తీస్తున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా టెట్కి సంబంధించిన పుస్తకాలన్నీ ఫస్ట్ మన దగ్గర సిలబస్ దగ్గర పెట్టుకొని సిలబస్లో ఏంటైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకటి తర్వాత టైం టేబుల్ వేసుకొని చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక బుక్ ఉండి వేరే బుక్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. సో ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం, ఎవరైతే పిల్లలతో ఇంటికాడ నుంచి చదువుతున్నారో, ఎవరైతే వేరే వర్క్ చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచి చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఏది చదివినా సరే మనకి కంటిన్యూగా చదువుతూ ఉంటుంటే ప్రతీది వచ్చేసినట్టు ఉంటుంది. సో కానీ ఫైనల్ ఎగ్జామ్స్లోని మనం తుప్పు పెట్టేసి వస్తుంటాయి, ఎందుకంటే మనం కంటిన్యూగా చదువుతుంటాం, ప్రతి టాపిక్ వచ్చేసిందిలా అన్నట్టు ఉంటుంది. సో ఫైనల్ ఎగ్జామ్ రాయబడికి ఏమవుతుంది, అదే ఇదే ఆన్సర్ అని కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి రాంగ్ చేసి వచ్చేస్తాం. సో ఫైనల్ ఎగ్జామ్స్లో అలాంటి రాంగ్స్ చేయకుండా ఉండాలంటే మనం ముందే చదువుకున్న ప్రతి టాపిక్ కూడా మీరు ఒకసారి టెస్ట్ రాయాలంటే ఇప్పుడు మళ్ళీ ఆ టెస్టులు రాయాలంటే ఎక్కడ చేయాలి మేడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు. సో ఎలాంటి ఎవరైనా కోచింగ్ సెంటర్ సంబంధించి ఏదైనా బుక్స్, ఎలాంటి ప్రాక్టీస్ సంబంధించిన బుక్స్ ఉన్నా, లేకపోతే ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ పెడుతున్నారు కదా, అలా ఏదో ఒకటి కొనుక్కొని అది ఫాలో అవ్వడం కానీ ఇంకేదో ఒకటి. ఎందుకంటే మన పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే ఇంటి దగ్గర ఉండి చదివినా సరే బయటకు వెళ్ళి చదువుకున్న వాళ్ళతో సమానంగా మనము కూడా ముందుగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మొత్తానికి ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు సపోజ్ తెలుగే తీసుకుందాం, తెలుగులో 3rd క్లాస్ మొత్తం కంటెంట్ గ్రామర్ మొత్తం కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత 3rd క్లాస్ దగ్గర 20 మెంబర్స్
మెంబర్స్ దాకా రైటర్స్ ఉన్నారు. సో ప్రతిదీ ఇంపార్టెంటే, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. సో అది చదివేసిన తర్వాత వచ్చేసినట్టే ఉంటుంది. 4th క్లాస్ చదివేస్తారు, అప్పుడు 3rd క్లాస్ కొంచెం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, ఒక టాపిక్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఏంటి బుక్స్ ఏం తీసుకోవాలి, అలా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటంటే ఎలా చదవాలనేది నేను మళ్ళీ ఎవ్రీ సబ్జెక్టు ఎలా చదవాలని ఈచ్ సబ్జెక్ట్ నేను మళ్ళీ వీడియోస్ చేస్తుంటాను. ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తున్నాను. ఏంటంటే ఫస్ట్ తెలుగు టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది కదా. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, అది దానికి సంబంధించి ఒకవేళ లేదు టెస్ట్ సిరీస్ కూడా మేము ఫాలో అవ్వడం కష్టం, లేకపోతే అది కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మనీ కట్టడానికి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఫోన్ అనేది అందరి దగ్గర ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఎలాగో అన్లిమిటెడ్ బ్యాలెన్స్ వేసుకుని ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోని 3rd క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ అని కొట్టండి. చాలామంది పెట్టిన వాళ్ళు ఉంటారు. సో అందులోని ఏదైతే రివ్యూ ఎక్కువగా ఉందో, ఏదైతే మంచి రిప్లై ఉంటాయి కదా, కామెంట్స్ ఉన్నాయో, బిట్స్ బాగా పెట్టారని అలాంటిది 1, 3, 4 చూసి సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే, మీరు నెక్స్ట్ తెలుగు టైంలోని తెలుగు చదవాల్సి 4th క్లాస్ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసి ఒక ½ అవర్ ముందు 3rd క్లాస్ మొత్తం బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అలా బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల యూజ్ ఏంటి, మీకు ఆ 3rd క్లాస్ అనేది ఎంతవరకు వస్తుందో తెలుస్తుంది. సో మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 90% మీరు ఆన్సర్ చేయగలిగితే ఓకే, 4th చదివేసుకోండి. ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ 3rd ఒకసారి చదివి తర్వాత 4thకి వెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఏంటి, ఫస్ట్లో టైము డిలే అవ్వచ్చు కానీ అంతా గుర్తుంటుంది. ఎందుకంటే మనం చదివి ప్రతిసారి ముందు చదివిన టాపిక్ చదువుతూ కొత్త టాపిక్ చదవడం వల్ల మనకి ఫస్ట్లో టైం ఎక్కువ పట్టవచ్చు, కానీ వెళ్ళి కొలది మీకు ప్రతి పాయింట్ కూడా గుర్తుంటుంది, ఏది మర్చిపోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా చదివినట్టు వదిలేసి కొత్త టాపిక్ చదువుకుంటూ పోతే మీరు ప్రతిదీ మర్చిపోతారు. సో అలా చదవాలి. తర్వాత 4th చదువుతారు కదా, 4th చదివి మళ్ళీ 5thకి వెళ్ళినప్పుడు 3rd 4th ఒకసారి చూసుకొని దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేసి 90% మీరు చేయగలిగితే 5thకి వెళ్ళాలి. ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అలాగా మళ్ళీ 6th చదివేటప్పుడు 3rd 4th 5th ఒకసారి చూస్తే 6th చదవాలి. అది ఏమీ పెద్ద టైం పట్టదు. ఫస్ట్ 3rd క్లాస్ ఫస్ట్ చదివేసి 4th క్లాస్ ముందు ఒకసారి రివిజన్ చేసిన కొంచెం టైం పడుతుంది. 3rd టైం చేసినప్పుడు ఇంకా తక్కువ టైం పడుతుంది. 4th టైం చేసినా ఇంకా తక్కువ టైం పడుతుంది. 5th టైం మీకు 100% గుర్తుండిపోద్ది. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా సరే అవి మీకు అలా మైండ్లో ఉండిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది మనకు తెలియాలంటే రేపు పొద్దున్న ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటుంది కాబట్టి డిఎస్సి, అది కాక అప్లికేషన్లో ఇస్తున్నారు కాబట్టి మొత్తం ఈ పాయింట్ ఇంపార్టెంట్ అలాంటిది ఏమీ లేదు. ఎవ్రీ పాయింట్ చదవాలి. ప్రతి కాన్సెప్ట్ మీద మనకు తెలుసుంటేనే అప్లికేషన్లో ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయగలం. సో ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళన్నా, బయటికి వెళ్ళలేక లేకపోతే వేరే వర్క్స్ చదువుకోలేని వాళ్ళైనా సరే, వర్క్స్ చేస్తూ తక్కువ టైంలో చదువుకుంటున్న వాళ్ళైనా సరే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే మీరు కూడా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇంటి దగ్గర ఉన్న మనకి ఏం జాబ్లు వస్తాయని చదవడం అనేది ఏది కుదరదు. అందరూ కోచింగ్కి వెళ్ళలేరు కదా, అందరూ హాస్టల్కి రూమ్లో ఉండలేరు కదా. సో ఇంటి దగ్గర ఉండి జాబ్ సాధిస్తేనే వాళ్ళందరికంటే మీరు కొంచెం ముందుగా ఉన్నట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏదన్నా చదవాలనుకో ఫస్ట్ అయితే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎప్పుడైనా సరే అప్పట్లాగా అప్పుడు హార్డ్ వర్క్ చేస్తే జాబులు వచ్చేసి, ఇప్పుడు అలా కాదు. స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి, స్మార్ట్ వర్క్ అంటే ఏంటి కొంతమందికి తెలియదు. సో హార్డ్ వర్క్ అనేది ఉన్నట్టు చదివేసి గుర్తుపెట్టుకున్న తర్వాత అలా, కానీ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి నేను మీకు చూపించే ఉంటాను. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్కి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే నా PDF తీసుకున్నా సరిపోద్ది. ఒకవేళ లేదు నేను చేసుకుంటానంటే నోట్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, నేను పెట్టిన నోట్స్ ఏంటి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి సో పాయింట్ల వైజ్ ఉంటే త్వరగా రీక్యాప్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను రాశాను. సో మీరు స్మార్ట్ వర్క్లో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా 10 పేపర్లు ఉంటాయి. 10 పేపర్లలోని అంటే 20 పేజెస్లోని మొత్తం ఒక టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ మొత్తం ఉంది. దాన్ని మీరు ఏం చేసుకోవాలి, 1 or 2 పేపర్స్లోని, అంటే దాన్ని మీరు షార్ట్ కట్లోనో లేకపోతే మీకు నచ్చిన విధంగా మీకు ఎలా గుర్తుంటుంది చిన్న అక్షరాలతో మొత్తం ఆ 2 పేజెస్లోనే లేకపోతే 2 పేపర్స్లోనే ఆ 10 పేపర్స్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తం ఉండాలి. సో అలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి, దాన్ని మొత్తం వస్తేనే ఇలా మీరు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఫైనల్ ఎగ్జామ్లోని లాస్ట్ తక్కువ టైం ఉన్నప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. సో ఆ స్మార్ట్ వర్క్ కూడా ఎలా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే నేను చెప్పిన పాయింట్స్లన్నీ గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు డిఎస్సిలో జాబ్ సాధించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇక్కడ PDF కావాల్సి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి ఫోటో తీసి వాట్సాప్ పెడితే మీకు PDF సెండ్ చేస్తాను.